ఇది కావాలి అది కావాలని అడగొద్దు. ఆమెను అడిగితే ఇవ్వని పదార్థమే లేదు ప్రపంచంలో. ఏమైనా ఇస్తుంది, ఏమైనా ఇవ్వగల తల్లి మన దగ్గర ఉంటే మనం ఇక్కడ అక్కడ ఎందుకు అడగటం? కాబట్టి ఆమెను అడగాలి. అడిగితే ఒక భిక్షుకుడు వచ్చాడట. ఒక పెద్ద ధనవంతుడు, పెద్ద పట్టుపరపుల మీద ఇట్లా కాళ్ళు మడగవు, పొట్ట ఇలా పెరిగినప్పుడు కాళ్ళు ఇలా దూరంగా అయిపోతాయి. అట్లా కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఒక భిక్షకుడు వచ్చాడు. భగవతి భిక్షాందేహి మాతః అన్నాడు. అమ్మా, అయ్యా అక్కడ కూర్చున్నా సరే అమ్మనే అడగాలి. అదే రహస్యం అన్నపూర్ణదేవి. అందుకే అమ్మా నాకు అన్నం పెట్టమని అడిగాడు. అడిగితే ఈయన అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే నా వంటి ఒక ఆయన కవి, ఓ పండితుడు వచ్చాడు, గురువు వచ్చి, ఇప్పుడు ఆయన అడగడం లేదండి అన్నాడు. మరీ వింతండి, ఆయన అంత గట్టిగా అరిచి అడుగుతుంటే అడగలేదంటారు ఏమిటండి అన్నాడు. అడగడం లేదండి, మనకు ఒక జ్ఞానం నేర్పిస్తున్నాడు, ఒక గుణపాఠం చెప్తున్నాడు అన్నాడు. అదేమిటండి అన్నాడు. ఏమిటంటే అదత్వామాదృశో మాభూ దత్వాత్వం వాదృశో భవ అంటున్నాడు. వచ్చిన బిచ్చగాడు, అయ్యా నేను పూర్వజన్మలో నీలాగే ఇలా పట్టుబట్టు మీద కూర్చున్నాను, ఇప్పుడు నేను వచ్చినట్టుగా ముందు జన్మలో ఒకడు బిచ్చగాడు వచ్చాడు, వస్తే వాడిని అంత పట్టించుకోలేదు. నేను పట్టించుకోకుండా నేను అట్లా నీలా ఉన్న నేనైపోయాను. మళ్ళీ నువ్వు కూడా ఇవ్వకుండా నువ్వు నేనైపోవద్దు, ఇచ్చి నువ్వుగా పుట్టువు అని చెప్తున్నాడు. రహస్యం చూసారా? కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావని మురిసిపోవద్దు. నేను కూడా గత జన్మలో అట్లాగే ఉన్నా, నీకన్నా ఇంకా పెద్దగా ఉన్నా. కానీ ఇక్కడ వచ్చినప్పుడు నాకు అంత ఏమన్నారు సరిగ్గా వినపడదు. వాడికి ఏంటంటే చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, బుద్ధి పనిచేయదు, కాళ్ళు కదలవు, అలా ఉంటాడు. ఈ దుర్లక్షణాలన్నీ డబ్బుతో వస్తాయన్నమాట. డబ్బుతో వచ్చే జబ్బు ఏమిటంటే అసలు ఊరికే ఇట్లా అయిపోతాడు. వీడికి 4 భుజాలుంటే విష్ణుమూర్తి ఇలా నడిస్తే గొప్ప విషయం. కానీ డబ్బున్న వాడు ఎందుకు నడుస్తాడంటే వాడికి డబ్బు వల్ల అట్లా నడుస్తాడు. మామూలుగా చేతులు ఇట్లుండవు. వాడు ఊరికనే ఇట్లా విసురుకుంటూ అందరికీ తగులుతుంటాడు. ఇంకా వీడు అని ప్రతివాడు కోపంగా చూస్తాడు. అంటే కొన్నాళ్ళకి అయిపోతుందని అర్థం. ఎవడన్నా కోపంగా చూశాడంటే మన ఎడ అయిపోతుందని అర్థం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనకు డబ్బు ఉంది కదా అని ఇట్లా నడవరాదు. అందరికీ తగిలేటట్టు, అందరికీ ఇబ్బంది కలిగేటట్టు చేయరాదు. మన ఐశ్వర్యము ఏమండి, స్వాతంత్ర్యము, వాక్ స్వాతంత్ర్యం ఉందని ఒకడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరిని పడితే వాడిని ఏ మాట పెడితే ఆ మాట అంటుంటాడు. ఊరికే కూర్చొని రచ్చబండ మీద పెద్ద చర్చలు చేసుకుంటారు. ఆయన అట్లా కాదండి, ఈ ఇట్లాంటి వాడు కాబట్టి అండి, ఇతడు ఇదే కనుక నేను అక్కడ కూర్చొని నేనే కనుక ముఖ్యమంత్రిని అయితే ఈ దేశానికంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు ముఖ్యమంత్రి అయితే కదా ఏమన్నా చేయడానికి. అందువల్ల కూర్చున్నవాడిని నిందిస్తూ ఉంటాడు ఇక్కడ కూర్చొని. ఏమిటంటే పొద్దున్నే మళ్ళీ భార్య మీద కోపడతాడు. నువ్వు సమయానికి కాఫీ ఇవ్వవు, అవతల పనులు లేవా నాకు అంటే ఏం పని ఏంటి అంటే రచ్చబండ దగ్గర కూర్చొని చర్చలు చేయాలని అని మీకు తెలుసు అనమాట. అందుకని ఆ అమ్మ సమయానికి కాఫీ ఇవ్వదు, ఆలస్యం చేస్తుంది, ఇంట్లో 9 చేస్తుంది, 10 చేస్తుంది. ఎందుకంటే ఆ పని చేసే కనకర్యం ఉంది ఇదే కదా అని. అందువల్ల ఇలా చేస్తుంటారంటే అది కూడా గొప్ప విషయమే. సమయానికి మనకు ఇచ్చి అన్ని చేశారనుకోండి, ఏదైనా ఇట్లాంటి పనులు చేస్తారని వాళ్ళ మామూలుగా ఒక దీన్ని ఏమంటారంటే అవరోధము అంటారు తెలుగులో. ఇంగ్లీష్ అయితే స్పీడ్ బ్రేకర్ అంటారు. వేగానికి ఒక బ్రేక్ వేస్తుంటారు. సమయానికి పెట్టారు, ఆలస్యం చేస్తుంటారు. దీనివల్ల వాడు అక్కడెక్కడే తట్టాడుతూ ఉంటాడు. తిట్టే కానీ బయటకు పోవడం. అందువల్ల కొన్ని గంట ఆలస్యం చేస్తే ఇక్కడే ఉంటాడు. లేకుంటే పోయి ఊళ్ళో పెత్తనాలన్నీ చేయడానికి ఎందుకండి అంటే ఇవన్నీ మీరందరూ అంటారని కాదు, మామూలుగా గృహాల్లో జరిగే సంగతులు అలా ఉంటాయి. Please subscribe to our YouTube channel. Like and share this video.